వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ స్థాయి మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం అత్యంత ప్రామాణిక పుస్తకాల నుండి స్టేట్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీల చేత పూర్తి జనరల్ స్టడీస్ను ప్రతి ఒక్క టాపిక్ను కూడా ఒక బిట్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది. మొత్తము 10,000 బిట్లు ఉన్నటువంటి ఈ యొక్క బిట్ బ్యాంకు కేవలం 50 రూపాయలు మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్ కనుక మీరు 50 రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ నా నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడును. ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ ఆల్రెడీ తీసుకుని వారి యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. చాలామంది వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు మెటీరియల్ అనేది చాలా బాగుందని చెప్పేసి. సో వీడియో చూసేటువంటి మిత్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఇక టాపిక్లోకి వెళ్తే, సో నిన్న జనరల్ స్టడీస్ ఫేమస్ స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అయినటువంటి వేములు సైదుల్ సార్ దగ్గర నుంచి మనకు కొంత ఈవెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు విషయం ఆల్రెడీ మనం నేను డిస్కస్ చేసాం, లైవ్ వీడియో కూడా చేసాము, మళ్ళీ దాని మీద వీడియో కూడా చేసి చెప్పడం అనేది జరిగింది. చాలామంది మిత్రులు అయితే దాన్ని పట్టించుకోలేదు కానీ, సో నిన్ననే మనం వీడియో చేయడం అనేది జరిగింది. ఈరోజు పొద్దున్నే ఈనాడు న్యూస్ పేపర్లో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ కూడా రావడం అనేది జరిగింది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇస్తున్నారని చెప్పేసి ఒకసారి వీడియో చూసేటటువంటి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక విషయంలోకి వెళ్తే, త్వరలో కానిస్టేబుల్ నియామకాలు అంటూ ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియకు సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమారు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. నేను నిన్న కూడా ఇదే విషయాన్ని ప్రస్ఫుతంగా చెప్పాను. ఏమని చెప్పాను? వేముల సైదుల్ సార్ దగ్గర నుంచి మనకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది తమ్ముడు. ఆగస్టు 15 లోపల మనకు ఈవెంట్స్ అప్డేట్ రావడానికి 100% ఛాన్స్ ఉందని చెప్పేసి నేను నా యొక్క వీడియోలో చెప్పాను. చాలా మంది అభ్యర్థులు అయితే దీని మీద నెగిటివ్ కామెంట్స్ కూడా చేసినారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా కానీ పోలీసు కానిస్టేబుల్ మంచి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కేవలం ఏరన్ కాంపిటేటివ్ ఛానల్ మాత్రమే. దయచేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈరోజు ఈనాడు పత్రికను చూడండి. థ్యాంక్ యూ.